భక్తి, జ్ఞాన, కర్మ 3 మార్గాలలో ఏదో ఒకదాన్ని మనం ఎంచుకోవాలి. దాని ద్వారా దానికి మీనింగ్ ఏంటంటే పరమపదాన్ని మనం చేరుకోవడానికి మన భగవద్గీత అనేది చెప్తూ ఉంటుంది. అసలు మన తాతయ్య మనం పుట్టినప్పటి నుంచి పెరిగేదాకా ఆ తాతయ్య జీవన కాలంలో మనకి కొన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారు. అదేంటంటే ఎందుకంటే వాళ్ళు భగవద్గీత అనేది చదువుతారు కాబట్టి 4 మంచి మాటలు 4 రాళ్ళు వెనకేసుకోవాలి డబ్బుల విషయంలోనే మనకి ఏదో ఒకటి సూచన ఇస్తూనే ఉంటారు. అసలు ఈ ఆధునిక యుగంలో జీవితం కోసం పరుగులు పెట్టాల్సిన క్రమంలో పూర్తి జ్ఞానం అనేది మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే సంపాదన మీద సంపాదించాలి కాబట్టి జ్ఞానాన్ని విడిచి వాస్తవాన్ని వదిలిపెట్టి జ్ఞానాన్ని సాధించలేక డబ్బుని సంపాదించాలని అదే ముఖ్యమని భక్తిని, వైరాగ్యాన్ని కోల్పోవటం, దాన్ని నిలుపుకోవటానికి కూడా చాలా కష్టం, అది సాధ్యం కాదు. కాబట్టి మిగిలిన కర్మ మార్గంలో పయనించడమే శ్రేష్టం. కాబట్టి మనిషి కర్మలను ఆచరించకుండా కర్మబంధం నుంచి విముక్తుడుకు కాలేడు అని మన పెద్దలు, మన తాతలు మనకు చెబుతూ ఉంటారు. మన తాతలు ఏం చెప్తారు? 4 రాళ్ళు అంటే దట్ మీన్స్ మొదటిది ఏంటిదంటే 4 రాళ్ళు వెనక్కి వేసుకోండి. అంటే 4 రాళ్ళు వెనక్కి వేసుకోవడం అంటే మీరు డబ్బులు సంపాదించడం 4 రాళ్ళు అనేది మీకంటూ ఒకటి ఉండాలి. ఇంకొకటి ధర్మంగా ఉండాలి. మూడవది ఏంటంటే నిజాయితీగా ఉండాలి. మనతో మనం ఎప్పుడు నిజాయితీగా ఉండాలి. అండ్ 4వది ఫోర్త్ది ఏంటిది? దేని మీద ఆశించకూడదు. మన కష్టం మీద ఆధారపడాలి. కష్టపడితేనే రేపు ఫ్యూచర్ అనేది ఉంటుంది. కష్టం విలువ తెలిసినోడికి సుఖం విలువ ఆటోమేటిక్గా తెలుస్తుంది అని మన తాతలు మనకి చెబుతూ ఉంటారు. దీనినే వివాహానందుకు ఎరుకతో కూడిన కార్యాచరణ అన్నారు. నిస్వార్థమైన ఫలితం ఆశించని చర్యనే నిజమైన కర్మ అన్నమాట. ఇవి మన మీదను ప్రక్షాళన చేస్తాయి, అంటే మన మనసుని సున్నితం చేస్తాయి. దానికోసం మనం మంచిని ప్రాకులాడుతూ ఉండాలి.